జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. బంధువులే రాబంధువులైతే అసలు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంట్లో వాళ్ళకి లేని సమస్య బంధువులకి కొంతమంది మాత్రం. ఇలాంటి బంధువుల గురించే మేము ఈరోజు వీడియో చేయాలని అనుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, నేను ఇందాక అన్నట్టు బంధువులు రాబంధువులైతే కొందరు రిలేషన్స్ చాలా బాగుంటారండి. కొంతమంది ఒక ఇంట్లో ఆ పిల్లల చదువు విషయంలో కానీ, లేకపోతే పెళ్లి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, ఇంకా ఇంత వయసు వచ్చినా ఉద్యోగం రాలే, ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలే, ఇంత వయసు వచ్చినా పిల్లలు కనలేదు, లేకపోతే ఇంత వయసు వచ్చినా ఇంకా అంటే చిన్నప్పటి నుంచే చదువు విషయంలో ఈ ఒత్తిళ్లు బంధువుల నుంచి బాగా వచ్చి కొంతమంది పాపం ఏం చేసుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి కాలేదనో, ఉద్యోగం రాలేదనో, లేకపోతే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అందరి ముందర నేను ఎట్లా తలెత్తుకోవాలి అంటే ఎలా ఉంటుందంటే సొసైటీ అదేదో అంటారు చూడండి, నిల్చున్నా తప్పే, కూర్చున్నా తప్పే. నల్లగా ఉన్నా కామెంట్ చేస్తారు, తెల్లగా ఉన్నా కామెంట్ చేస్తారు, పొట్టిగా ఉన్నా కామెంట్ చేస్తారు, పొడవుగా ఉన్నా కామెంట్ చేస్తారు. ఎలా ఉన్నా కూడా ఇబ్బంది. ఈ వీళ్ళ వల్ల కొందరు జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారండి ఇలాంటి బంధువులు? జనరలీ బంధువులు ఏంటంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఏంటంటే ఒకరిని కించపరిచినప్పుడు, ఒకరిని తక్కువ చేసినప్పుడు. మోస్ట్లీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జనాలలో, నేను ఎదిగితే వచ్చే హ్యాపీనెస్ కంటే కూడా పక్కనోడు కింద పడితే వచ్చే హ్యాపీనెస్ ఎక్కువ నాకు. జనరలీ దట్ ఈస్ వాట్ పీపుల్ లైక్ వాళ్ళ మెంటాలిటీలు అలా ఉంటాయి. సో నేను ఎదిగాను, నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను, అరే వా అనే దీనికంటే కూడా వాడు సక్సెస్ అవ్వలేదు, చెప్పాం కదా వాడు ఫెయిల్ అవుతాడు, ముందే అనుకున్నాం కదా వాడు ఫెయిల్ అయ్యాడు చూడు అనే దాంట్లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది జనాలకి. అండ్ అందుకనే ఏంటంటే మన మీద కంటే కూడా ఫోకస్ పక్కన మీద ఎక్కువ ఉంటాయి ఈ బంధువులకి. మీరు ఫోకస్ పెట్టచ్చు, అది పాజిటివ్ గా ఫోకస్ పెట్టారంటే అది వేరు. అరే నా పిన్ని కొడుకు ఏమవుతున్నాడు, నా పిన్ని కూతురు ఏమవుతుంది, ఆమె వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది, వాళ్ళని ఎట్లన్నా సరే మంచి చూసుకోవాలి అనే ఒక పాజిటివ్ గా ఉండడం అనేది వేరు. అలా కాకుండా ప్రతి దాంట్లో విమర్శిస్తూ వాళ్ళు ఏది చేసినా తప్పే అంటూ చేసిన తప్పుల్ని ఏలెత్తి చూపించడము, ఇంకా నువ్వు దేనికి పనికిరావు అని డిమోటివేట్ చేయటము, ఇలాంటివి జనరల్ గా ఈ మాటలు ఉంటాయి చూడండి వాళ్ళవి, అది యాక్చువల్ గా చాలా డిమోటివేట్ చేస్తాయి, ఎస్పెషల్లీ ది యంగర్ జనరేషన్ కి. అది ఏ విషయాలలో ఉంటాయంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కులు వచ్చినాయి అనుకోండి, మంచి మార్కులే వచ్చినాయి, 75%, 80% ఇస్ నాట్ లెస్. 80% మార్కులు వస్తే 80% వచ్చినాయా? మార్క్ ఎంత తెలుసా? 95%. వాడికి మనకి మ్యాథ్స్ లో ఎంత వచ్చినాయి? మ్యాథ్స్ లో ఎంత? 90. మార్క్ 100కి 100 వచ్చినాయి. అంటే ఇలా ఏంటంటే ఆ కంపేర్ చేయడం ఒకటి, ఆ చిన్నప్పటి నుంచే ఓ పక్కన వాళ్ళని తక్కువ చేసేయడం ఒకటి అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మన ఎకడమిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కలర్ గురించి కూడా కొంతమంది చాలా చిన్నగా, అంటే ఇంత బ్లాక్ ఉన్నారేంటి పిల్లలు, ఇంత లా ఉన్నారేంటి పాపం, అలా కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో ఇంట్లో మదర్స్ కి కూడా. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే కలర్ నుంచి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అదేనండి, ఇప్పుడు కలర్ గురించి మాట్లాడతారు కొందరు. ఏంటంటే ప్రతి తల్లి పిల్లలకి మంచి ఆహారం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అవును. సో ఎంత ఇచ్చినా కూడా కొన్ని బాడీ స్టైల్స్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు లావ్ ఎక్కరు, సన్నగానే ఉంటారు. లావ్ ఉన్నారా సన్నగా ఉన్నారా అనే కంటే కూడా ఎంత హెల్దీగా ఉన్నారు మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ అదే చెప్తారు, అమ్మా భయపడకు, నీ బిడ్డ హెల్దీగా ఉన్నారు, అది హ్యాపీ అని. కానీ వీళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు ఇందాక అంత సన్నగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి. సన్నగా ఉన్నారు, నల్లగా ఉన్నారు పక్కన పెట్టేస్తే పేర్లు కూడా పెడతారు. అరే బక్కోడా, కర్రోడా, అరే లడ్డు, ఇట్లా అంటే అరే వాళ్ళు ఆల్రెడీ బాధపడుతున్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. దానికి తోడు నువ్వు లడ్డు అని పేరు పెట్టి, బక్కోడా అని పేరు పెట్టి, పొట్టోడా అని పెట్టి ఇలాంటి పేర్లు పెట్టి పిలవడము అదేదో సరదా అనుకుంటారు. కానీ అది పిలిపించుకునే వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటి. పిల్లలు కదా, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, ఎంత అది వాళ్ళకి ఫ్యామిలీ మొత్తంలో ఆ పేరు లాగా పడిపోతుంది. అది ముద్దు పేరు అనుకుంటారేమో, కానీ ఎంత వెగట్గా ఉంటదంటే ఆ పేరు అసలు. సో అలాంటి పేర్లు యూజ్ చేస్తా ఉంటారు వాళ్ళు. సో బేసిక్ గా అలా చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ పెళ్లి దగ్గర, ఉద్యోగం దగ్గర నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నీకు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఇది అవుతూ ఉంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావడం అనేది అంత ఈజీ కాదు. అవును. సో మనకి ఉద్యోగం కోసం వాళ్ళ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు ఖాళీగా ఉండాలని అనుకోరు కదా. అప్పటికి వీళ్ళు వచ్చి నీకు ఇంకా జాబ్ రాలేదా, మా వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే వచ్చేసింది, నువ్వు ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉంటావు, ఇలాంటి మాటలు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల యూత్ ఏం చేస్తారు తెలుసా అండి, యంగర్ జనరేషన్ ఫంక్షన్లకు రావడానికి ఇష్టపడరు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ఫంక్షన్లలో ఎందుకు రావట్లేదురా నువ్వు అని అంటే రావటం ఇష్టమే,
కానీ అక్కడ వచ్చే బంధువులు వాళ్ళు అడిగే ప్రశ్నలు రైట్. సో అవును. నీకు ఇంకెప్పుడు వస్తుంది, దాని బదులు ఏంటంటే నేను ఇంట్లో కూర్చుంటా లేదంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తా అనేసి ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. మంచి జాబ్ చేస్తున్నారు, అంత బానే ఉంది, కానీ ఇంకా పెళ్లి కాలేదు, నీకు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అనే ఆ ప్రశ్నకి ఎంతో మంది ఫంక్షన్లకు వెళ్ళాలంటే యూనో వాళ్ళు జంకుతుంటారు, నిజమండి. అవును. నువ్వు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. పెళ్ళైన కపుల్స్ పెళ్ళే సంవత్సరం అయిపోయింది ఇంకెప్పుడు పిల్లలు అంటారు. అరే అసలు వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకోనివ్వండి. అవును. నువ్వు బాగున్నావా, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని అడిగి అక్కడికి వదిలేసేయండి చాలు. యాజ్ రిలేటివ్స్ అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. వాళ్ళు పర్సనలీ ఇఫ్ ఏదైనా ప్రాబ్లం ఉంది వాళ్ళకి మీరు ఏం హెల్ప్ కావాలంటే వాళ్ళే అడుగుతారు. సో అనవసరంగా కెలికి ఇంకా పిల్లల్ని కనట్లేదు, మీకు ఏమైనా ప్రాబ్లమా, మీ ఆవిడకి ఏమైనా ప్రాబ్లమా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకండి. ఇట్ ఈస్ వెరీ హర్టింగ్. ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇలా అనవసరంగా అడిగి చాలా మంది ఏంటంటే ఈ కొందరంటే ఫైన్ లైట్ తీసుకుంటారండి, కొందరు ఏంటంటే దే టేక్ ఇట్ టు హార్ట్. వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఇలాంటి ప్రెషర్స్ అన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనేసి, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనేసి అలా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ థాట్స్ అన్ని ఎవరు పుట్టిస్తున్నారు ఇక్కడ అంటే మన సొసైటీ, మన చుట్టుపక్కల మన రిలేటివ్సే పుట్టిస్తున్నారు మనకి. మన సొసైటీని లేకపోతే రిలేటివ్స్ ని మారమనంటే అంత ఈజీగా మారరండి, వాళ్ళు మారరు. మనము మన పిల్లలకి చెప్పాల్సింది ఏంటిది అంటే, చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది ఏంటిది అని అంటే, ఎవరేమన్నా కూడా ఎవరన్నది పట్టించుకోవాలి, ఎవరన్నది పట్టించుకోకూడదు అనేది మీరు నేర్పించారనుకోండి, దే విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం కూడా అదే చేస్తూ ఉంటాం. అంటే పేరెంట్స్ కూడా చేసే మిస్టేక్ అదే ఏంటంటే, నువ్వు యూనో ఐ హావ్ సీన్ సమ్ ఇన్స్టెన్సెస్ అండి. ఒక అబ్బాయికి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని చాలా ఇష్టం, వాడు కుకింగ్ కూడా బాగా చేస్తాడు, వాడికి తెలుసు వాడి స్కిల్ అందులో ఉంది, నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తాను, అది నాకు చాలా ఇష్టము, నేను అందులోనే ఫ్యూచర్ పర్సీవ్ చేసుకుంటా అనేసి చెప్పాడు వాడు. వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి, మీరు కౌన్సిల్ చేయండి, అబ్బాయిని హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అంటున్నారు, నలుగురు నవ్వరా, మా చుట్టాలు ఏమనుకుంటారు వాళ్ళు అంటే, పేరెంట్స్ కూడా చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించి అనేటప్పుడే వాడిని కూడా, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అంటే, హోటల్ మేనేజ్మెంటా ఏం చెప్పాలరా మా వాళ్ళందరికీ, నువ్వు వంట పని చేస్తున్నావు అని చెప్పాలా అని ఆ డిగ్రేడ్ చేసి, లేదంటే నలుగురు గురించి ఆలోచిస్తున్నాం మనము అని అక్కడే తెలియజేస్తున్నాం చూడండి. ఆ చిన్నప్పటి నుంచి అలా చేయడం అసలు కరెక్ట్ కాదు. సో మనం చిన్నప్పటి నుంచి నేర్పియాల్సింది ఏంటిది అని అంటే, కంపారిజన్స్ చేసుకోవద్దు ఒకటి. రెండోది ఏం నేర్పియాలి అని అంటే, ఎవరన్నా ఏదన్నా అన్నారు అని అంటే దట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ అస్. మెంటలీ కానివ్వండి, ఎట్లన్నా సరే అది మనల్ని ఇంపాక్ట్ చేయకూడదు. మనకు ఒక ప్లాన్ ఉంది, అది మనకి కరెక్ట్ అని తెలిసినప్పుడు మనం అది చేయాల్సిందే. ఎవరేమనుకుంటున్నారో మీరు పక్కన పెట్టేసేయండి. సో ఒక ఫ్యామిలీ లాగా మనం ఒక యూనిట్. సో ఫ్యామిలీ నుంచి రావాల్సిన సపోర్ట్ వస్తే చాలు, ఇతరులు ఏమంటున్నారు తోటి మనకు సంబంధం లేదు అనేది చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న మన ఈ చుట్టాలు అవ్వచ్చు, లేదన్నా యూనో నేబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏ విషయానికన్నా సరే క్రిటిసైజ్ చేస్తున్నా కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. బికాస్ చిన్నప్పటి నుంచి అది అలా వస్తుంది కాబట్టి. సో ఈ క్రిటిసిజం అనేది మనం ఆపలేం కాబట్టి, దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి, ఎలా మౌల్డ్ చేసుకోవాలి మనల్ని మనము అనేది కనుక చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే, వాళ్ళు ఇలా సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది జరగదు. ఎస్, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు మీరు అన్నట్టు హార్ట్ తీసుకొని దాన్ని వాళ్ళ జీవితం అక్కడితో ఆపేస్తున్నారు. ఫస్ట్ పేరెంట్సే పిల్లలకి మోటివేట్ చేయాలి, చాలా స్ట్రెంగ్త్ మన నుంచే ఇవ్వాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మనం సొసైటీని మార్చలేము, బంధువులకి మనం ఎంత చెప్పినా వాళ్ళ మతం వాళ్ళదే, ఎవ్వరూ మారరు, మనకు మనమే మారాలి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.